లేడీస్ కూడా అసలు వింటారే అసలు ఎట్లా అంటే అట్లా కాడుతూనే ఉన్నారు. ఒక్కసారి ఈ విజువల్స్ ఎవరున్నారు ఈ బాబు మీరు ఎంత ఏడుస్తున్నారు ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి పైనుంచి వాళ్ళు పరిగెత్తే వాళ్ళు పరిగెత్తూనే ఉన్నారు, వీళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు. క్రౌడ్ చూడండి ఒకసారి పైన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే మనం ముంబైకి స్టార్ట్ అయిపోతున్నాం. బస్ వస్తుంది కరెక్ట్ ఎగ్జాక్ట్ హైదరాబాద్ నుంచి 8 o'clock ఉంది బస్సు. బస్ టైం అయింది, వెళ్తా ఉన్నాను. 8 o'clock ఉన్నాడు, 7:55 అవుతుంది. మనం కనపడే హైవే క్రాస్ చేయాలి, ఇటు సైడ్ నుంచి అటు సైడ్ క్రాస్ చేయాలి. క్రాస్ చేసేసి అవతలకి వెళ్ళిపోవాలి. ఇంకా చేసినాము, ఇక్కడ నుంచి వచ్చినాము, ఇట్లా క్రాస్ చేసినాము దీనిపై నుంచి. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఇటు సైడ్ కూడా క్రాస్ చేయాలి మనం. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ నుంచి ఎంత 80 స్పీడ్లో వస్తాయి అన్ని బండ్లు. ఓడైనా కొట్టేసి అనుకో కథం, టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్. చలో బాయ్, మే आ गए, चलो. नमस्कार. हाय 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 अंकल. चलो कंप्लीट వచ్చేసాం లోపల. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ముంబైకి వచ్చేసినాము. ముంబై దగ్గర చెంబూర్ దగ్గర దిగేసి అక్కడ నుంచి టాక్సీ నుంచి ఇక్కడికి లాల్బాగ్ చా దగ్గరకు వచ్చేసినాము. ప్రజెంట్ ఇప్పుడు ఫ్రీ లైన్ దర్శనంకి వెళ్తున్నాము. విఐపి టికెట్స్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. కానీ మనకి విఐపి టికెట్స్ ఎట్లా తీసుకోవాలో తెలియదు కాబట్టి డైరెక్ట్ ఫ్రీ లైన్లో ఎక్కేసి మనం వెళ్తున్నాము. పాస్ ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి పాసెస్ ఓన్లీ ఫర్ ఫాస్ట్ ముఖ దర్శన్. ఇక్కడ పాసెస్ పట్టుకొని అందరు రెడీగా ఉన్నారు చూడండి. అంటే 2-3 hours లో మీకు దర్శనం అయిపోతుంది, ముక్కు దర్శనము. వెళ్ళిపోండి స్ట్రైట్ గా ఈ లైన్ నుంచి సీదా ముందుకు వెళ్ళిపోండి అని చెప్పినారు. ఇది అదే కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. ఒక్కసారి లైన్ చూడండి, ఎంత లైన్ ఉంది అసలు. వాళ్ళు ఎంత తోచుకుంటూ వెళ్తున్నారు చూడండి. అదిగోండి ఎంత ఘోరం ఉన్నారు చూడండి. అసలు ఇదే లైన్, ఇటు నుంచే పోవాలి, ఈ నుంచే స్టార్ట్. ఇక పోలీసు వాళ్ళు అయితే చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. ఎక్కడ ఎవరిని ఆగనీయట్లేదు, తొందరగా పంపించేస్తున్నారు. ఈయన మనకు రూట్ చూపెడుతుంది అప్పటి నుంచి. దర్శనంకి తీసుకుపోతున్నా ఆయననే. కేంద్ర మంత్రి అమిత్ షా వస్తుందంట, అందుకనేసి మొత్తం గేట్స్ మొత్తం బంద్ చేసినారు. ఈజీ 2-3 hours టైం పడుతుందని చెప్తున్నారు ఓపెన్ కావడానికి, గేట్స్ ఓపెన్ కావడానికి. అందరూ దానికోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ అన్ని గేట్స్ కూడా క్లోజ్ అయి ఉన్నాయి ప్రెసెంట్. ఈ బ్రిడ్జ్ కింద నుంచి స్ట్రైట్ గా ముందుకు వెళ్ళిపోవాలి మనం కూడా దర్శనం లైన్కి. అమిత్ షా వెళ్ళగానే ఇది ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. ఫుల్ క్రౌడ్, పైన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కింద ఈ బార్ గేట్ ఇంకా ఓపెన్ చేయలే, అట్లనే క్రౌడ్ అనేది పెరిగిపోయింది ఫుల్. ఒకసారి రౌండ్ వేసుకోండి. అమ్మ ఒక్కటేసారి దుబ్బించారు. ఫుల్ క్రౌడ్ అంటే ఎట్లా అంటే నొక్కేస్తున్నారు కంప్లీట్ గా. ఫుల్ ఎట్లా క్రౌడ్ ఉంది ఒక్కసారి చూడండి. ఫుల్ అరే ఫుల్
పిల్లలు ఉంటే జాగ్రత్త అసలు. ఎంత క్రౌడ్, ఒక్కసారి చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఆ క్రౌడ్ లో మనం ఇరికినాము. గాలి కూడా వస్తలే, చిన్నపిల్లలు అయితే ఆగమాగం అయిపోతున్నారు. ఒక్కసారి చూడండి ఎంత క్రౌడ్ ఉంది, ఫుల్ ఆఫ్ క్రౌడ్. ముందు క్రౌడ్ ఇదంతా. ఈ పైన దర్శనం అయిపోయి వస్తున్నారు వీళ్ళందరూ. ఇది వచ్చేసి ఏమి చెప్తున్నా అంటే కానీ మనకు అంతే. పిల్లల్ని వేసుకొని వస్తే మాత్రం కష్టమే, పిల్లల్ని వేసుకొని వస్తే మాత్రం కష్టమే. ఎంతో ఇంకా క్రౌడ్ ఉన్నా చూడండి ఒకసారి. బార్గెట్స్ బార్గెట్స్ अरे दाल मेरा हाथ जोड़े भैया 1 hour నుంచే ఉండి ఒకటేసారి వదిలేసినారు. ఒక్కసారిగా వదిలేయగానే ఘోరమైన పరిస్థితి. ఎంత క్రౌడ్ ఉందంటే దగ్గర 3-4 lakhs క్రౌడ్ ఉంది. ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఉంది. రప్పరప్ప ఉరుకుతూనే ఉన్నారు. యంగ్ పీపుల్ అయితే వెళ్ళిపోతున్నారు, చిన్న పిల్లలు ఉంటేనే కష్టం. చూడండి ఒక్కసారి. వచ్చేసాం దర్శనం దగ్గరికి. వావ్, చలో చలో చలో. ఈ బార్గెట్స్ అన్ని నిండిపోవాలి. అందరూ ఎట్లా తిరుగుతున్నారు చూడండి ఒక్కసారి. ఒక్కసారి వ్యూ చూడండి అందరూ. ఒక కొలిక్కి వచ్చింది, ఒక దగ్గరికి వచ్చి ఆగిపోయినాం. కొంచెం ఫ్యాన్లు, కొన్ని ఫ్యాన్లు కొంచెం ఉన్నందుకు కొంచెం ఇక్కడ ఉబ్బరిస్తుంది అంతే. చూడండి ఎట్లా వస్తున్నారు మనుషులు, ఎంత ఘోరంగా ఉన్నారు. అందరూ అటు వెళ్ళిపోతున్నారు, మనం లైన్ లో ఉండిపోయినాం. చూడండి ఒక్కసారి చూడండి. ఈ క్రౌడ్ లో అస్సలు రావద్దు, చిన్నపిల్లలు ఉంటే. ఇంత క్రౌడ్, అసలు ఎంత క్రౌడ్. లేడీస్ చిన్నపిల్లలు చూడు అక్కడ. ఆ చిన్న పాప ఎట్లా జరుగుతుంది చూడండి. సరే ఇంత క్రౌడ్ అసలుకి. ఇది నార్మల్ గా ఫస్ట్ డేనే. ఇంకా అట్ సైడ్ ఆ ఎండ్ వరకు కూడా వరకు కూడా చాలా క్రౌడ్ ఉంది. అసలు ఎంత క్రౌడ్ అంటే అసలు ఒక్కసారి మీరు అందరు చూస్తున్నారు ఇదంతా విజువల్స్. ఎంత ఘోరంగా, ఎంత ఫాస్ట్ గా, ఎంత ఎట్లా వస్తున్నారో ఒక్కసారి చూడండి. లేడీస్ కూడా అసలుకి వింటలే, అసలుకి ఎట్లా అంటే అట్లా దాడుతూనే ఉన్నారు. ఒక్కసారి ఈ విజువల్స్ ఏరున్నారు అసలుకి. ఒక్కసారి లాల్ బాద్షా దగ్గరకు వచ్చేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకొని రండి. ఎంత క్రౌడ్ ఉంటది, ఎంత ఎట్లుంటది. దగ్గర 3 to 4 hours మనకు దర్శనంకే టైం అవుతుంటది. చిన్నపిల్లలు అయితే ఏడుస్తున్నారు. ఈ బాబుని చూడండి ఎంత ఏడుస్తున్నాడు ఒకసారి చూడండి. ముసలోళ్ళని లేదు, అందరూ ఫాల్స్ ఎట్లా అవుతున్నారు చూడండి. ఈ క్రౌడ్ అసలు మనం తట్టుకోలేము అసలుకి. నేను మొన్న ఫస్ట్ డే ఖైరతాబాద్ కూడా వెళ్ళినాను, కానీ ఇంత క్రౌడ్ లేకుండా నేను సీదా ఖాళీ లైన్ లో. మీరు ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి, నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫస్ట్ డే బ్లాగ్ చూడండి మీరు. ఒక్కటి కూడా అసలుకి సింపుల్ లైన్ గా నడుచుకుంటే సీదా ముందరికి వెళ్ళిపోయినా.
ఖైరతాబాద్ వినాయకుడు బ్లాగ్ లో. కానీ ఈ బ్లాగ్ లో వచ్చే లేడీస్ అసలు మీరు చూస్తే అసలు పర్సన్ అయిపోతారు. ఘోరం అంటే ఘోరం సిచ్యువేషన్ అసలు చెప్పాలనుకుంటే. ప్రెసెంట్ మనం ఈడున్నాం, ఈ నుంచి అది ఎక్కేసి అట్లా ముందు నుంచి అట్లా పోవాలి మనము. ఇది ఫస్ట్ బేనే, ఇంకా సెకండ్ బే కూడా ఉంటది. సెకండ్ బే లో పోయే లోపు మళ్ళీ ఇంకా ఈజీ 2 hours టైం పడుతుంది. ఇప్పుడు గేట్ క్లోజ్ చేయబట్టి కూడా 1 hour పైన అవుతుంది. 12 o'clock వచ్చి లైన్ లో నుంచున్నాం, 1 o'clock గేట్ అనేది తెరిచినారు. అసలుకి ఒకవేళ అమిత్ షా రాకపోతే ఇంత క్రౌడ్ ఇంత దొబ్బుకోవడం అనేది ఉండకపోతుండే. అమిత్ షా రావడం వల్ల గేట్లు ఎక్కడెక్కడ గేట్లు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 గేట్స్ అన్ని, మెయిన్ గేట్ విఐపి దర్శనాలు కూడా అన్ని క్లోజ్ చేసి పడేసినారు. ఆ ఒక్క ప్రాబ్లం వల్లనే మొత్తం క్రౌడ్ అనేది ఫుల్ పెరిగిపోయింది అసలు. నార్మల్ గా పెరిగిపోలేదు. లిటరల్లీ ఇన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి పైన, ఇన్ని ఫ్యాన్స్ ఉన్నాయి. ఇన్ని ఫ్యాన్లు ఉన్నా కానీ చెమటలు వస్తూనే ఉన్నాయి. ఒక్కసారి నన్ను చూడొచ్చు, చెమటలు వస్తూనే ఉన్నాయి. కంప్లీట్ గా చెమటలు వస్తూనే ఉన్నాయి అసలు. క్రౌడ్ మాత్రం అమ్మా దగ్గర నా పక్కనే 1,00,000 మంది ఉన్నారు. మారు భయ్యా ఇద్దరు ఆజో. హాయ్ గణపతి బప్ప. ఇప్పుడు చూడండి పైనుంచి వాళ్ళు పరిగెత్తూనే ఉన్నారు, వీళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు. క్రౌడ్ చూడండి ఒక్కసారి పైనుంచి వ్యూ ఇదంతా. క్రౌడ్ చూడండి, ఇదంతా క్రౌడ్. మళ్ళా సేమ్ యాజ్ ఇట్ ఈస్ జరుగుతుంది. మళ్ళా ఈ లైన్స్ ఖాళీ ఉన్నాయి. ఇది క్రౌడ్ తర్వాత అక్కడనే ఎట్లా వెళ్తున్నారు చూడండి పరిగెత్తుకుంటూ. చలో అండి. సేమ్ రిపీట్. स्वामी और भारत లేడీస్ ఇంతకుముందు వాటర్ అడిగినారు, ఆమె డైరెక్ట్ కింద కూర్చున్నారు. డైరెక్ట్ అంటే ఆమెకు అవ్వట్లే. ఇంకా ఇప్పుడు ఎవరైతే ఈ దర్శనంకి ఎవరైతే రాజాచా ఇక్కడికి వస్తారో, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాటర్ బాటిల్
స్నాక్స్ కంపల్సరీ తీసుకొని రావాలి, లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ తెలుగు వ్లాగ్ ఇప్పటివరకు ముంబైకి వచ్చేసి తెలుగు వ్లాగ్ అయితే అసలు ఎప్పటి కూడా లేదు. నేను సబ్ చేసినాను ఎప్పుడో 2 years కింద ఒక అతను ఉంది, కానీ 2025 మాత్రం ఫస్ట్ బ్లాగ్ మనదే ఉండొచ్చు అనుకుంటున్నాను. కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం వాటర్ ఫెసిలిటీ పెడితే బాగుంటుండే. వాటర్ ఫెసిలిటీ ఒక్కటి లేదు. మెడికల్ క్యాంప్ కూడా అంత కనపడతలేదు అసలుకి. చూడాలి. నార్మల్గా అయితే ఇంత క్రౌడ్ మధ్యలో ఇవన్నీ ఉన్నాయి, యాడ్స్ అవన్నీ చేస్తున్నారు, కానీ కనీసం వాటర్ పెడితే ఇంకా మంచిగా ఉంటుండే. చాలా మంది కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడ్డారు. చిన్నపిల్లలు చూడండి పైనకి ఎత్తుకొని ఎంత బాగా తీసుకెళ్తారు. ఆల్మోస్ట్ లోపలికి ఎంటర్ అయినాము. ఇంకొంచెం ఒక 20-30 minutes లో మన దర్శనం అనేది జరుగుతుంది. క్రౌడ్ వస్తూనే ఉన్నారు, ఇట్లా అని వెళ్తా ఉన్నారు, వస్తూ ఉన్నారు. క్రౌడ్ మాత్రం అస్సలు తగ్గట్లే. చాలా మెంబర్స్ అంటే చాలా మంది ఉన్నారు, కానీ పిల్లలతో వచ్చేట వాళ్ళు, ముసలి వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా వచ్చేటట్టు చూసుకోండి అందరూ. బ్యాగ్ స్కాన్ చేస్తున్నారు ఇక్కడ. బ్యాగ్ స్కానింగ్ కూడా చేసేసి మనని లోపలికి పంపిస్తున్నారు. నా బ్యాగ్ కూడా స్కానింగ్ చేపిస్తున్నాను. ఈ నుంచి మనకి ఇప్పుడు ముఖద్వారం అనేది ఇప్పుడు కనబడుతుంది. ఆ డెకరేషన్ అనేది స్టార్ట్ అయింది చూడండి, పైన డెకరేషన్ కనబడుతుంది కదా. ఈ నుంచి ఇప్పుడు మనం రైట్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మన రాజా ముంబై కా రాజా దిక్తే. सुखदाय